ప్రియ సోదరి సహోదర, శోధన రెండు విధాలు. మొదటిది సాతాను ద్వారా కలిగే చెడు ప్రేరేపణలు. ఇవి నీవు పాపంలో పడిపోవడానికి, విశ్వాసంలో భ్రష్టుడు కావడానికి ఇటువంటి పాప దురాశ శోధనలను వాక్యముతో జయించాలి. రెండవదిగా దేవుడు నీ జీవితంలో అనుమతించే శ్రమలు, కష్టాలు. ఇవి నేను విశ్వాసంలో స్థిరపరచడానికి, నీకు ఓర్పు సహనం నేర్పడానికి, నేను ఉన్నత స్థితికి తీసుకువెళ్ళడానికి దేవుడు వీటిని అనుమతిస్తాడు. ఈ కష్టాలను, శ్రమలను ప్రభు సహాయంతో నువ్వు సహించగలిగితే, తట్టుకోగలిగితే దేవుడు నీకు జీవ కిరీటమునిస్తాడు. కిరీటము ఆనందమునకు సూచన, రాజరికానికి సూచన, అధికారమునకు సూచన, విజయమునకు సూచన, గౌరవ ఘనత సాదృశ్యం. జీవ కిరీటం అనగా నిత్య జీవానికి. నా ప్రియ దేవుని బిడ్డలారా, పొడవైన చీకటి సొరంగము తర్వాత తేజోమయ వెలుగు ఉంటుంది. అదేవిధంగా శోధన సహించిన నీ జీవితంలో కూడా తప్పకుండా ఆనందము, విజయము, ఘనత, గౌరవములను పొందుకుంటావు. యేసుక్రీస్తు కలిగి ఉన్న జీవ కిరీటమును నువ్వు కలిగి ఉంటావు. ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేరును గాక. ఆమేన్.